నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పొన్నూరు నియోజకవర్గంలో దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. పేదల భూములను దోచుకునేందుకు ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. దళితుల భూములకు ఆర్డినెన్స్ ను తెచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారన్నారు. ఆర్డినెన్స్ ను అడ్డుపెట్టుకుని వేల కోట్ల విలువైన దళితుల భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. 2540 కోట్ల ప్రజాధనాన్ని ఎమ్మెల్యే రోసయ్య దోచుకున్నారని ప్రజా పోరాటంలో ప్రజలకు వివరించామన్నారు. అధికారులు సైతం ఎమ్మెల్యేలతో కుమ్మక్కై వాగులు, వంకలు, చెరువులతో పాటు 56 మంది దళితుల భూములను దోచుకున్నారని విమర్శించారు. కోర్టుకు వెళ్లిన 56 మంది రైతులను బెదిరించి సంతకాలు చేపించుకున్నారని, దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరిపే వరకు పోరాటం చేస్తామన్నారు. ఆయన చెప్తా ఉంటాడు పెత్తందారులకి పేదలకంటే ఆయన పెత్తందారులకు వారసుడు, ఆయన పేదలకు వారసుడు అని చెప్తాడు. నిజంగా ఆయన వారసత్వం పెత్తందారుల వారసత్వం 4 లక్షల రూపాయలతో 50 కోట్ల విలువైన భూమిని కొట్టేశాడు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు కితాబ్ ఇచ్చి ఆయన్ని వైకాపా ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వాళ్ళ నాయకుల యొక్క భూదాహం కోసం కోట్ల విలువైన భూములు గ్రామాల్లో పట్టణాల్లో కొట్టేయటానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వీళ్ళు ఆ దళితులతో ఒప్పందాలు చేసుకొని కలెక్టరు 22A కింద మినహాయింపించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఆర్డర్ వెళ్ళిందో లేదో, ఇదో పెద్ద కుట్ర. ఎందుకు చెప్తున్నానంటే కలెక్టర్ వాటిని రిజిస్ట్రేషన్ నుంచి 22A కింద మినహాయింపులు ఇస్తూ ఆర్డర్లు ఇవ్వటం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపించగలనే ఎమ్మటే ఆ దళితుల భూములు వైకాపా గద్దల పేరు మీద రిజిస్టర్ చేయటం. జగన్మోహన్ రెడ్డి భూస్వాముల పక్షం, పెత్తందారుల పక్షం అనేది స్పష్టమైంది. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎటు అధికారం కోల్పోతున్నామనే వాళ్ళకు తెలుసు. కాబట్టి అయిన కాడికి రాబందుల్లాగా దోచుకునేదానికి తెగబడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. 9వ డివిజన్లో అర్హులకు రిజిస్ట్రేషన్ పట్టాలను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అందించారు. పాదగుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని నూరి ఫాతిమా తెలిపారు. 2024 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ను గెలిపించుకుంటామని మహిళలు స్వచ్ఛందంగా చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ప్రతి ఒక్కళ్ళకి వచ్చే విధంగా, ప్రతి ఒక్కళ్ళు అర్హులైన వాళ్ళు ఖచ్చితంగా వచ్చే విధంగా మేము అందరంకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళ చిరునవ్వులు ఈ రోజు మేము చాలా గర్వంగా ఉన్నాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చాలా గర్వంగా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి 2019లో ఎంత కృషి చేసి ఆయన్ని సీఎం చేసుకున్నామో అదేవిధంగా ఈ రోజు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోట్లాది మంది మేము జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తాము. మేము వైఎస్ఆర్సీపీ కుటుంబం భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. జిల్లా కోర్టు నుండి నగరంపాలెం గుర్రం జాషువా విగ్రహం వరకు న్యాయవాదులు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మద్దతు తెలిపారు. కొత్త భూ హక్కు చట్టాన్ని అమలు చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త భూ హక్కు చట్టంతో సామాన్యులు పూర్తి స్థాయిలో నష్టపోతారన్నారు. భూ హక్కు చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. 60 మంది న్యాయవాదులతో నిరసనను ప్రారంభించి నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ నిరాహార దీక్షలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరూ మాకు మద్దతు తెలపడానికి, సంఘీభావం తెలియజేయడానికి వస్తున్నారు. గతంలో న్యాయవాదుల ఐక్యత దెబ్బతిని చాలామంది నిరాహార దీక్షలు ఆపడం జరిగింది. అయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సంఘాలు 149 న్యాయవాద సంఘాలు అందరినీ పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మా నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి 600 మందితో ఈ చట్టాన్ని నడపాలనేటటువంటి దుర్మార్గమైన కుట్ర దాగుంది. మరి లక్షల మంది కూడా దీని మీద న్యాయం నిర్ణయించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులను దోచుకోవాలనేటటువంటి దుర్మార్గమైన కుట్ర దీంట్లో దాగుంది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సంఘీభావంగా వారి యొక్క చేసేటటువంటి పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.
మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు ముఖ్య నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ కండవాను కప్పి జయరాం అనుచరులను పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. యాభై సంవత్సరాలకే భార్యాభర్తలిద్దరికీ 6,000 రూపాయల పెన్షన్ను ఇచ్చేలా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటన చేయాలని సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిబిఐ కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని బీసీ సభలో చంద్రబాబు ప్రకటించారన్నారు. ధరలు అధికంగా పెరిగిన నేపథ్యంలో కూలి పనులు చేసుకునే వారికి టీడీపీ ఇచ్చే 4,000 రూపాయలు ఏమాత్రం సరిపోవన్నారు. రోజుకు కనీసం 200 రూపాయల చొప్పున నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేలా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటన చేయాలన్నారు. భార్యాభర్తలిద్దరూ 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేలా అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. మరి ఈ టాపీ వర్కరు, ఈ మట్టి పని చేసేవాడు, ఈ కుండ పని చేసేవాడు, లేకపోతే ఇతర బుట్టలు లేవాడు, ఈ వృత్తి సంఘాలతో పాటు రైతు కూలి, ఈ పేదలందరికీ మరో ఆదాయం ఏముంది? అందువల్ల కనీస గ్యారంటీగా రోజుకు 200 చొప్పున 6,000 రూపాయలకి పెంచుతూ వారి మేనిఫెస్టోలో పునరాలోచన చేసి పెట్టాలని, అలాగే భార్యాభర్త ఇద్దరికీ కూడా ఈ పెన్షన్ వర్తింపు చేయాలని, కేవలం బస్సుల్లో ఆడవాళ్ళకే కాకుండా రైళ్లలోనూ బస్సుల్లోనూ ఈ పెన్షన్స్ అందరికీ కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని, రోజు 200 చొప్పున 6,000కి ఇతర ఈ గ్యారంటీలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ 4,000 అన్నందుకు అభినందిస్తూనే శైవ క్షేత్ర 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు జరగనున్నట్లు శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. ఈ మేరకు శివస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బ్రహ్మశ్రీ కార్తికేయ శర్మ బ్రహ్మత్వంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాశివరాత్రి రోజు ఆత్మలింగ దర్శనం ఉంటుందని, చివరి రోజు కోటిలింగేశ్వర స్వామి రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని కోరారు. అలాగే ప్రపంచ అద్భుత ఆత్మలింగ దర్శనం మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే స్వామి యొక్క దర్శనం ఉంటుంది. అనగా 8వ తారీఖున శుక్రవారం రోజున తెల్లవారుజామున 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ఆ ఒక్కరోజు మాత్రమే ఆత్మలింగేశ్వర స్వామి యొక్క గర్భాలయ ద్వారాలు తెరుచుకుంటాయి. దివ్యమైన ప్రకాశముతో ఆత్మలింగ స్వామివారు మనకు దర్శనమిస్తారు. అందరూ కూడా ఆ దర్శనాన్ని చేసుకుని మన జన్మ కర్మలు నివారణ చేసుకుని సంకల్పాన్ని సిద్ధించుకోవాల్సిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్క భక్తులకు ఆహార ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.